అందరము దేవుని స్తుతించి ఆరాధన చేసుకుందాం. దయచేసి ఎవరు కూడా నిరాశపడొద్దు. దేవుని సన్నిధిలో దేవుడు మనతో ఉన్నాడు. ప్రతి దినము దేవుడు మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. భయంకరమైన దినాలలో దేవుడు తన కాపుదలను బట్టి, దేవుడు మనకిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి ఎంతో మంది మన చుట్టుపక్కల ఉన్నవారు ఈ రోజున సజీవ లెక్కల్లో లేకుండా కుటుంబాలకు దూరమై ఎంతో మంది భయంకరమైన పరిస్థితుల్లో ఉంటూ ఉండగా దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుని మనలను, మన కుటుంబాలను, మన సంఘాన్ని దేవుడు కనికరించి కాపాడి ఈ రీతిగా దేవుడిని మనం ఆరాధన చేయడానికి దేవుడు మనకి ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మనం ఆయనకి ఏమి ఇచ్చి రుణము తీర్చలేదు. లోకమంతా భయంకరమైన పరిస్థితుల్లో భయముతో, ఆందోళనతో కృంగిపోయి ఎంతో మంది ఈ భయానికి లేకపోతే ఈ పరిస్థితులకి తట్టుకోలేక కుటుంబాల ఆత్మహత్యలు చేసుకుని చనిపోతూ ఎంతో మంది నిరాశతో, దుఃఖముతో, వేదనతో ఉండి నాన్న వారిని పోగొట్టుకుని, యవ్వన కాలంలో ఉండవలసిన బిడ్డలను పోగొట్టుకుని, భర్తలను పోగొట్టుకుని ఎంతో మంది దుఃఖములో ఉంటుండగా దేవుడు మనల్ని ప్రేమించి మనకిచ్చిన సమయాన్ని బట్టి మనం ఏదో పరిశుద్ధులము, నీతిమంతులమని కాదు, కానీ దేవుడు మనకిచ్చిన వాగ్దానము కరువులోని వారిని సజీవులుగా కాపాడుతాను, మరణము నుండి వారిని తప్పిస్తానని దేవుడు మనకు వాగ్దానం చేసినట్లుగా మన ప్రభు మన కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేక అనేక విషయాల్లో మనం వెనుకబడిపోయి, ప్రార్థన లేక, దేవుని కార్యాలలో ఆసక్తి లేక కృంగిపోయి నిరాశలో ఉంటున్నప్పుడు దేవుడు మరలా మనకు మార్గాలు తెరుస్తున్నాడు. కనుక మనము దేవుని ఘనపరిచి దేవుని ఆరాధించడానికి మనల్ని మనం సిద్ధపరచుకుంటూ దేవుడు మనకి ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మనము రెండు చేతులు పైకెత్తి ప్రభువుని స్తుతించుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నీ స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవా మీకు వందనాలయ్యా. నాయన గడిచిన వారు అంతని కృపలో మమ్మల్ని భద్రపరిచారు, మీకు వందనాలు ప్రభువా. మరలా 5వ నెలను బట్టి మీకు వందనాలు. నీ పాద సన్నిధికి వచ్చి ఈ రీతిగా ఆరాధన చేయడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నీ స్తోత్రం నాయన. నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు, గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు నాయన. నీకు స్తోత్రములు. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు. పరిశుద్ధాత్మ దేవా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రతి బంధకముల నుండి, ప్రతి విధమైన మా తండ్రి సాతాను యొక్క ఆటంకాల నుండి, ప్రతి కట్ల నుండి అయా విడుదల అనుగ్రహించి నీ బిడలమైన మాకు నాయన విజయాన్ని మీరు అనుగ్రహించబోతున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. పరిశుద్ధుడా నీకు వందనాలు. యేసయ్యా మీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం ప్రభువా. స్తోత్రం నాయన. నీకే వందనాలు చెల్లిస్తున్నాం. మీ ఆరాధనలు మీ సన్నిధి ఉంచండి. నీ బిడ్డలందరైతే ఆశతో ఉన్నారు వారందరినీ భద్రపరచండి, బలపరచండి ప్రభు. వారికి ఉన్న బంధకాల నుండి, బలహీనతల నుండి, అనేక సమస్యల నుండి నీ బిడ్డలకు విడుదల దాయిచ్చేయమని ఆయన స్తుతిస్తున్నాం ప్రభువా. నీ కార్యాలు మా జీవితంలో జరిగించండి యేసయ్యా. నీ స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు. మా జీవితాల్లో నువ్వు చేస్తున్న కార్యాలను బట్టి మీకు వందనాలు. నువ్వెంత గొప్ప దేవుడు ప్రభువా. నీ చుట్టూ 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలను అపాయం నీ వద్దకు రాదని నువ్వు సెలవిచ్చినట్లుగా ఏ తెగులను మీ గుడారాలు సమీపించదని సెలవిచ్చిన మా ప్రభువా. నువ్వు చేస్తున్న కార్యాలను బట్టి మీకు వందనాలు. అనేక మరణకరమైన పరిస్థితుల మధ్యలో మేము ఉంటున్నప్పుడు, భయంకరమైన కార్యాల మధ్యలో మేము ఉంటున్నప్పుడు ప్రభువా నువ్వు మమ్మల్ని కాపాడుతున్నావు, మా బిడ్డలను కాపాడుతున్నావయ్యా. ఈ రీతిగా మమ్మల్ని సజీవ లెక్కల్లో ఉంచినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నావు ప్రభువా. ఈ పునరుద్ధాన దినమును బట్టి మీకు వందనాలు. మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు. మా జీవితాల్లో చేసిన ప్రతి గొప్ప కార్యమును బట్టి మీకు వందనాలు. మమ్మలను, మా బిడ్డలను, చిన్న బిడ్డలను, వృద్ధులను మా ప్రభువా, యవనస్తులను మా ప్రభువా మీరు కాపాడి భద్రపరిచినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ, ఎందరైతే ఆరాధనలో పాలు పంచుకుంటున్నారో, ఎందరైతే ఆశతో ఉన్నారో, ఎవరైతే ఈ మాట వినాలని ఆశపడుతున్నారో, ఎవరికైతే ఏ బంధకాలు ఉన్నాయో, ఎలాంటి సమస్యలతో నలిగిపోతున్నారో ప్రభువా నీ వాక్కును పంపి, నీ మాటను పంపి వారిని విడుదల చేయమని ప్రార్థిస్తున్నావు. నీ వాక్కు ద్వారా తృప్తిపరచమని ప్రార్థిస్తున్నావు. నీ ఒక రక్తముతో ప్రతి బిడ్డను కూడా శుద్ధీకరించున్నయ్యా. నీ కాపుదల భద్రత మా కుటుంబాలు చుట్టూ ఉంచమని ఈ సమయాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసయ్య నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.